కేసినేని నాని వరుసగా 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచారు. ఈ దఫా పోటీ చేయడానికి కొంత వెనకాడితే వాళ్ళ సోదరుడు చిన్నిని తీసుకొచ్చారు. దాంతో చిన్ని వచ్చి మొన్ననే పవన్ కళ్యాణ్ గెలవడం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నికి తప్ప ఇంకెవరికి ఇచ్చినా గెలిపిస్తాను నేను అని చెప్పినాడు. అంటే చిన్నికి కాకుండా ఇంకెవరికి ఇచ్చి పార్టీ నాకు ఇస్తే గెలుస్తాను, లేకపోతే కనుక చిన్నికి ఇస్తే నేనే పోటీ చేస్తానని ప్రకటించినటువంటి కేసినేని నాని ఇప్పుడు తాజాగా ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. బీసీలకు ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాను, దగ్గరుండి గెలిపిస్తాను, బీసీలకు ఇస్తే నాకు అభ్యంతరం లేదంటూ. అయితే ఇక్కడే కీలకం. ఎందుకు ఈ మాట అన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్ర అంటే సంప్రదాయ సీట్లు అని చెప్పబడేటువంటిది కమ్మ సామాజిక వర్గం సీట్ల కింద ఏలూరు, విజయవాడ, గుంటూరు ఇట్లాంటిది ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారు. ఏది రాజమండ్రి ఇట్లాంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే గెలవగలరు పార్లమెంట్ సభ్యులుగా. వాస్తవంగా వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్నాయి కానీ సీట్ల పరంగా వాళ్ళు మాత్రమే గెలవగలరు అన్నటువంటి సూత్రాన్ని మార్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి 2019లో మారగాని భారత్కి రాజమండ్రికి ఇచ్చి. అదే సందర్భంలో ఆ సంప్రదాయం కంటిన్యూ అవుతా ఈ రెండిట్లో కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే విజయం సాధించారు. ఏదైతే మన విజయవాడకు కానీ గుంటూరు కానీ కేసినేని నాని కానీ గల్లా జయదేవ్ కానీ. ఇప్పుడైతే జగన్ తన ప్రయోగాలు ఆపట్లేదు. 2 చోట్ల కూడా గుంటూరులోనేమో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాయుడికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కాకుండా ఈ దఫా బీసీకి ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు విజయవాడ నుంచి అన్నటువంటి చర్చ నడుస్తోంది. దీంతో తెలుగుదేశం కూడా బీసీ మంత్ర జపిస్తుంది అక్కడ. అందుకే కేసినేని నాని ఈ మాట మాట్లాడారు అదే సందేహం.